హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైతుంది. చాలా రోజులంటే 3 రోజులైతుంది వ్లాగ్స్ చేయక. ఎందుకంటే విపరీతంగా ఫీవర్ అనేది వచ్చింది. ఎందుకంటే మార్నింగ్ లేచి డ్యూటీ చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటు తిరుగుడు ఉంటది చలిలో. ఎన్ ఎంత తిరిగినా గానీ, ఎంత స్కార్ఫ్ పట్టుకున్నా, ఎంత ఏం చేసినా గానీ అది ఎఫెక్ట్ అయ్యేది ఎఫెక్ట్ అయితేనే ఉంటది. మేము మాస్క్ కట్టుకొని డ్రైనేజులు తీసినా, మాస్క్ కట్టుకొని బయట తిరిగినా గానీ ఎఫెక్ట్ అయితేనే ఉంటది. డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా స్కార్ఫ్ అనేది కొంచెం ఆపుతది. సో, ఇగ ఈ డ్రైనేజ్ వచ్చేసి భోగి రోజు తీసినాం. భోగి రోజు ఎందుకు తీసినామంటే మొత్తం డ్రైనేజ్ 30 ఏళ్ల కింద డ్రైనేజు ఎంత తీసినా గానీ మళ్ళా చెత్త పడేసిన కొద్దీ తడుతూనే ఉంటది. పందికొక్కులు, మన్ను, మశానం అన్నీ పడితే అది తడుతూనే ఉంటది. మేము తీత్తూనే ఉంటాం. ఎప్పుడు గానీ ఇదే మోగు తీస్తున్నాం. చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5, 6 సార్లు తీసినాం. ఇగ కంప్లెయింట్ అట్లా వత్తనే ఉంటది. తీత్తూనే ఉంటాం. పోయినసారి కార్పొరేషన్‌లోనో డ్రైనేజ్ పెట్టేది ఉండే కొత్త డ్రైనేజ్ గురించి. ఈ కాలనీ వాళ్ళు మరి తిరిగిరో తిరగలేదో మరి మాకు ఐడియా లేదు. సో, పెడితే బాగుండేది. చాలా తిప్పలుగా ఉన్నది. తిప్పలైతుంది డ్రైనేజ్ చేయడానికి. కొంచెం మంచిగా నీట్‌గా, క్లీన్‌గా వర్క్ అనేది అయితుండే. బాగా ఇబ్బంది అయితుంది చూసిర్రా చిన్న పైప్ వేసిర్రు. ఈ పైప్ దగ్గర బాగా తడుతది. ఇగ రోజు ఎప్పుడు గాని పైప్ దగ్గరికి అచ్చుడైతది, తీసుడైతది. చూసిర్రా ఇగ మొత్తం భోగి పండుగ సందర్భంగా మొత్తం మేకలు, పీకలు అన్నీ కోసిర్రు. చూసిర్రా ఎట్లున్నాయో ఎర్రగా మోరి.